చాటుగా మాట్లాడదామని పాపం మాట్లాడకూడని చోటే మాట్లాడేసింది. ఆ అన్నపూర్ణ ప్రతి దానికి నాకు అడ్డం పడుతోంది. ఇప్పుడు బావగారికి తెలియకుండా చాటుగా వాడి దగ్గరికి వెళ్తుందంటే సరిగ్గా దొరికింది. అర్జెంటుగా వెళ్ళి బావగారికి చెప్తే ఏం చేయాలి ఏంటనేది బావగారే చూసుకుంటారు. చిరంజీవి, నీకు ఇక బయట ఉండే ఛాన్స్ కూడా లేకుండా చేస్తాను. పాపం నీకోసం నా చెల్లెల్ని కూడా వాడుకోవాల్సి వస్తుంది. పుట్టినరోజు నాడు పిన్నిని కూడా బాధ పెట్టాల్సి వస్తుంది. ఎంత దుర్మార్గుడివిరా నువ్వు. ఛే! ఓ అత్త, ఏం ఆడ నిలబడిపోయినావు? రా. ఏమోరా, నిన్ను చూస్తే రా రా అంటుండావు. మా అన్న చూస్తే పో పో అంటాడేమో అని భయం రా. ఏం కాదు లత, పులి పడుకొని ఉంటది. నువ్వు రా ముందు. ఉండు, వస్తాను. హ్యాపీ బర్త్డే అత్త. హ్యాపీ బర్త్డే అమ్మా. ఒరేయ్, నిద్ర లేపి మరి నాకు విషెస్ చెప్పేటోడివి ఎప్పుడు. అట్టాంటిది నీ విషెస్ కోసం అర్ధరేత్రి కాడా నిన్ను వెతుక్కుంటూ రావాల్సొచ్చుండాది. అది మా ఎన్నకి తెలియకుండా. ఓ అత్త, ఇంకా నువ్వు భయపడ్డం బాధపడ్డం ఏందత్త నువ్వు? నిమ్మలంగా ఉండు, ఏం కాదు, నేనున్నాను కదా. ఆ, అగుపించుకుని నెట్టేసుకొని లోనికి రా. రా రా రా. ఆ, ఆ. పాపా బిన్నరా, పాపా బిన్నరా, బిన్నరా. ఎవరు లేరులే. ఏందత్త ఇంకా నెత్తినేసుకొని ఉండవు? పాపా ఒక్క నిమిషం ఉండు. నీ పుట్టినరోజుకి నీ అల్లుడిస్తున్న చిన్న గిఫ్ట్. ఏంద్రా అది? ఏం తెచ్చినవేంది మళ్ళీ? దుడ్డు యాడుండదురా మీ కాడా? ఎందుకివన్నీ? నా కాడ ఉన్నదాన్ని బట్టి తీసుకొచ్చినాలే. నా అల్లుడు కూడా ప్రయోజకుడు అయ్యాడు అనడానికి ఇదేరా సాక్ష్యం. అర్ధరాత్రి కాడ వచ్చేవాడివి, విషెస్ చెప్పేవాడివి, రచ్చ రచ్చ చేసేవాడివి. సిగ్గిడిచి నేను అడిగితే కూడా నా కాడ దుడ్డాడుండదని చెప్పేటోడివి. అట్టంటోడివి ఈ పొద్దు ఇవి తీసుకొచ్చినావు. నా కోసం గిఫ్ట్ కొన్నావు. ఇదంతా మా ఎమ్మి పుణ్యమే కదా. అవును పాపే. అయితే మీ అన్న గొప్ప లేదా మీ అమ్మి గొప్ప? మధ్యలో నాదేం లేదా? రేయ్, ఏందిరా కుళ్ళుకుంటుండావు? ఈ అమ్మి వచ్చినాకే కదా నువ్వు బాగుపడినావు. అందులో అబద్ధం ఏముండాది? అదే నిజమేలే. కాకపోతే ప్రేమగా తెస్తే నువ్వు ఈ అమ్మిని పొగిడితే నాకెట్టా ఉంటుంది? నీ కష్టంతో తీసుకొచ్చుండావు. నీ చేతులతో నువ్వే వెయ్యి. బావుండాయిరా.
చాలా బాగుండాయి. బాగుండాయిరా, చాలా బాగుండాయిరా అబ్బోడా. సరే సరే, అమ్మతో తొందరగా కేక్ కట్ చేపిద్దాము. మళ్ళీ మావయ్య గారు లేచారంటే ఇబ్బంది అవుతుంది. అవునవును, కరెక్టే. బావగారు, 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 వస్తున్నా. ఏంటమ్మా ఈ జామున వచ్చావు? బావగారు, అక్కడ దారుణం జరిగిపోతుంది. మీరు ఆ ఇంటికి ఎవరూ వెళ్ళకూడదని చెప్పారా? మీ ఎదురుగానేమో మేము అస్సలు మాట్లాడుకోవడం లేదని చెప్పారా? ఇప్పుడు చూడండి, పుట్టినరోజని చాటుగా వదినే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. నువ్వు చెప్పింది నిజమా? నిజం బావగారు, కావాలంటే వెళ్ళి చూడండి. చూడమ్మా, ప్రతిసారి ఏదో ఒకటి చెప్పడం, చివరికి మీరు చెప్పేది అబద్ధం అవడం, ఇదే జరుగుతుంది. లేదు బావగారు, నేను చెప్పింది ఇప్పుడు 100% నిజమవుతుంది. త్వరగా వచ్చి చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంట్లో నుంచి దొంగగా ముసుగేసుకుని మరి ఆ ఇంటికి వెళ్తుందంట. అంటానా? అదే ముసుగేసుకుని వెళ్ళింది బావగారు. నా మాట కాదని నా చెల్లి మళ్ళీ మళ్ళీ తప్పు చేయదు. చేసిందంటే ఏం చెయ్యాలో అప్పుడు ఆలోచిస్తాను. ఒకవేళ నువ్వు చెప్పేది అబద్ధమైతే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలియదు. సరే బావగారు, ముందైతే వెళ్దాం పదండి. వదినీలోగా అక్కడి నుంచి వచ్చేస్తుంది. వెళ్దాం పదండి. పద.